క్లైమాక్స్ కు జీవన్ మనోవేదన. 25న సరికొత్త ఆవిష్కరణ అంతా సిద్ధమైపోయింది. ఇక ప్రకటన మాత్రమే మిగిలింది. కొన్నేళ్లుగా కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఉంటూ నెట్టుకొస్తున్న జీవన్ రెడ్డి తన మనోగతాన్ని ఆవిష్కరించబోతున్నారు. కాంగ్రెస్ తో 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని సరికొత్త రాజకీయ ప్రయాణానికి శ్రీకారం చుట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగిత్యాల కాంగ్రెస్ రాజకీయాలు అగ్గి మీద గుగ్గిలెల్లా నిప్పులు రాజేస్తూనే ఉన్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మొదలైన అంతర్గత యుద్ధం ఎప్పటికప్పుడు పెరుగుతూనే వచ్చింది. ఈ క్రమంలో తాజా రాజకీయ పరిణామాలు మరింత వేడెక్కాయి. గతంలోనే జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడగా అప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఎలాగోలా బుజ్జగించి ఆయన్ను వెనక్కి తగ్గేలా చేసింది. అయితే ఆ తర్వాత కూడా జీవన్ రెడ్డిని సైడ్ చేయడం, ఎమ్మెల్సీగా రెన్యువల్ చెయ్యకపోవడం వంటివి జరిగాయి. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా ఒంటరి పోరాటం చేసినా తన విషయంలో కాంగ్రెస్ నాయకత్వం ఈ రకంగా వ్యవహరించడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోయారు. పార్టీ వీడేటువంటి ఆలోచనలకు ఏర్పడటానికి కారణం ఈ పెద్ద మనిషి అని చెప్పినా లేదా? మరి ఆయన ప్రోత్సహించాలి ఎవరైనా ఉంటే ఈ సమస్యకు పరిష్కారం ఉందని మీరు భావిస్తున్నారా? రేవంత్ రెడ్డి గారు కానివ్వండి, ఎవరే కానివ్వండి, ఏదైతుందో జగిత్యాల ఉత్పన్నమైన సమస్యకు పరిష్కారం కావాలి. ఈ సమస్యకు పరిష్కారం మీరు సూచన చేయగలుగుతారా? నాకైతే పరిష్కారం కనబట్టం లేదు. నా పరిష్కారం కనబట్టం లేదు కాబట్టి వీడేటువంటి ఆలోచన తెర మీదకి వచ్చాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ కూడా జీవన్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు బీజేపీ కూడా జీవన్ రెడ్డి వంటి నేత కావాలనుకుంది. కానీ మైనార్టీల పక్షమైన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపే చూశారు. ఈ క్రమంలో గులాబీ బాస్ కేసీఆర్ తోనూ, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనూ టచ్ లోకి వెళ్లారు. ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. తన ఇంటి వద్దున్న కాంగ్రెస్ ఫ్లెక్సీలన్నీ తీయించేశారు. శ్రీరాముడు ఫ్లెక్సీలే ఏర్పాటు చేసి మళ్లీ బీఆర్ఎస్ లోకా బీజేపీలోకా అనే కన్ఫ్యూజన్ ను కొనసాగించారు. అయితే ఆయన బీఆర్ఎస్ కే వెళ్లడం దాదాపు తేలిపోయింది. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, కరీంనగర్ డీసీసీ ప్రెసిడెంట్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను ఆయన దగ్గరకు రాయబారానికి పంపించింది కాంగ్రెస్ నాయకత్వం. వాళ్లు జీవన్ రెడ్డితో సుదీర్ఘంగా చర్చించారు. ఈ జీవన్ రెడ్డి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాజీవ్ గాంధీ పోతేనే పీవీ ప్రధాని అయినట్లు నేను పక్కకు జరిగితేనే నీకు మంత్రి పదవి వస్తుందనుకున్నారు కొందరంటూ ఆయన అడ్లూరిని ఉద్దేశించి మాట్లాడారు. ఆ తర్వాత దేవుడు శాసిస్తాడు, మానవుడు అనుసరిస్తాడంటూ వేదాంతం మాట్లాడారు. మంత్రులు చర్చించి వెళ్లిన తర్వాత కూడా కార్యకర్తలతో యథావిధిగా ఈ నెల 25న తన సమావేశం ఉంటుందని ఆయన చెప్పడంతో మంత్రుల చర్చలు విఫలమైనట్టే అని తేలింది. ఈ నెల 25న జగిత్యాలలో జీవన్ రెడ్డి నిర్వహించనున్న సమావేశం కీలకంగా మారబోతోంది. ఆ తర్వాత జగిత్యాల నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో ఆయన పర్యటించబోతున్నారు. జీవన్ రెడ్డి కోడలు చరిష్మారెడ్డి వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగబోతున్నారని ప్రచారం సాగుతోంది. ఇక్కడ పునర్విభజనలో భాగంగా మహిళకు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డి రాబోయే రోజుల్లో ఏ రకమైన రాజకీయాలతో ముందుకు సాగుతారు అనేది ఆసక్తికరంగా మారింది.